తమలపాకుల్ని మెత్తగా తమలపాకుల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అట్లా తమలపాకు రసాన్ని అలా తీసుకుంటాం. ఇక ఆ రసం పక్కన పెట్టుకుంటాం. మిక్సీ జార్లో జీడిపప్పు, వేరుశెనగ పప్పులు వేపించినవి ఈ రెండింటిని మెత్తగా పొడి చేసేసుకుంటాం. నాన్ స్టిక్ పాత్రలో పాలు పోసి పాలు మరగనివ్వాలి. అందులో జీడిపప్పు, వేరుశెనగ పప్పులు వేపించిన పొడిని ఇందులో వేసేస్తాం. పాలల్లో ఈ పొడిని ఉడకనివ్వాలి. ఇట్లా ఫ్రీగా ఉడికిన తర్వాత అందులో తీపి కొరకు తేనె వేసేసాం. కలర్ కొరకు తమలపాకు రసాన్ని తీసుకొచ్చి ఇందులో పోసేసాం. ఈ తమలపాకు రసంతో అట్లా కలిపేసేయాలి. మిక్సీ జార్ లో ఖర్జూరం ముక్కలు వేసేసి చిన్నగా ముక్కా చెక్కలా చేసుకోవాలి. కిస్మిసులు, జీడిపప్పు కొద్దిగా, పిస్తా పప్పులు, బాదం పప్పులు ఈ ముక్కలన్నీ వేసేసి మిక్సీలో మెత్తగా ముద్దలాగా చేసుకుంటాం. ఇక మనం జీడిపప్పు ముద్దని అరిచేంత వెడల్పుగా అట్లా చేసి అందులో ఈ డ్రై నట్స్ మిక్సీ వేసుకున్న దాన్ని అందులో పెట్టేసి రోల్ చేసేస్తాం. ఎనర్జీ పాన్ బాగుంటుందన్నమాట.